ఈ దినమును మనము 20వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన సహాయం చేయగా, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగా, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగా, నీ దహనబలులను అంగీకరించుగా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తూ సఫలపరచుగా. యెహోవా నీ రక్షణను బట్టి నేను జయోత్సాహం చేయుచున్నాను. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుగా. యెహోవా తన అభిషిక్తులు రక్షించునని నాకిప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన రక్షణ హస్త బలము చూపు తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతను ఉత్తరించు. కొందరు రథమును బట్టి, కొందరు గుర్రమును బట్టి అతిశయపడు. మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడుతుంది. వారు క్రింది నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చున్నాడు. యెహోవా రక్షించును. నేను మొరపెట్టినప్పుడు రాజు నాకు ఉత్తరించున్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుక దేవుని యొక్క ప్రేమను ఇక్కడ వర్ణించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, మనం ఎలాంటి వారమైనా కూడా ఆయన ఏమి చేయుచున్నాడు అనేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి మా ఆపత్కాలం అందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. మరి అంటే ఇక్కడ ఆయన ఎంత విశ్వసించకపోతే, ఎంత చూడకపోతే ఆయన ఈ మాటలు చెప్తుంటాడు. ఆపత్కాలం అందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. అంటే నువ్వు అడిగినటువంటి విషయం ఏదైనా సరే, నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క విధానంలో దేవుడు నీకు సమాధానం చెప్తున్నటువంటి ఆ యొక్క విధము మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ. అది కీర్తనాకారుడు వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమని? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. అంటే దేవుని యొక్క సమస్తము కూడా నిన్ను నడిపిస్తుందని, నిన్ను నిలబెడుతుందని, నిన్ను ముందుకు సాగనిస్తుందని చెప్పి, అంటే మనం ఈ సంచరించేటటువంటి ఈ యొక్క విధానంలో సాగిపోతున్నటువంటి ఈ యొక్క మన జీవన ప్రయాణంలో మనం ఏ రీతిగా ముందుకు వెళ్తున్నామో అనేటటువంటిది మనకు క్లియర్గా తెలిసిన విషయం అయితే కాదు. సో అలాంటి విధానంలో మనం ముందుకు సాగిపోతూ ఉండగా దేవుడు మనకు తోడై మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క విధానాన్ని మనం గమనించాలి. ఫోన్ కట్ అయిపోతుంది. మా ఫోన్ లైన్లో ఉన్న వారందరికీ వినపడుతుంది కదమ్మా? మా ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మా అందరూ. మా ఒక్క నిమిషం అమ్మా.
చూడమ్మా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. అంటే ఉద్ధరించడం అంటే అర్థం ఏంటంటే మనల్ని పరిపాలించటం, మన యొక్క బాగోగులు చూడటం, మన అవసరతలు తీర్చటం, మనకు వెన్నంటి ఉండి నడిపించటం, మనం సాగిపోయేటటువంటి యొక్క జీవన ప్రయాణంలో మనకు తోడుగా ఉంటూ, మనకు ముందుగా వెళుతూ, మన ప్రక్కన నిలబడుతూ ఉండేటటువంటి ప్రతి విధమైన విధానం అని అర్థం. కాబట్టి ఆపత్కాలము ఒకవేళ నీకు ఎదురై ఉంటే కనుక నీవు మొరపెట్టిన మరుక్షణమే నీకు ఉత్తరం ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు అని వివరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మరి దేవుడు ఎక్కడుంటే అక్కడ అది ఆ యొక్క స్థలం ఏమవుతుందమ్మా? పరిశుద్ధ స్థలం అవుతున్నది. కాబట్టి నీవు ఏ రీతిగా ఉన్నావు అనేది దేవుడు ఎంచడు, కానీ దేవుని యొక్క మహిమను కనుగొన్న తరువాత నీవెలా సంచరిస్తున్నావో నువ్వు తెలుసుకొని ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మనం పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ప్రెజెన్స్ ఉండేటటువంటి ఆ యొక్క స్థలాల్లో మనం అపరిశుద్ధంగా గనక ఉంటే ఆయన యొక్క నామాన్ని మనం గణపరిచేవారుగా ఉంటున్నామా, దూషణకు గురి చేసేవారుగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? కాబట్టి మనము ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేయించి ఉన్నాడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధమైన వారుగా ఉండుటకు మనకు చాలినంత జ్ఞానముతో మనల్ని మనం మలుచుకునేవారుగా ఉంటూ ఉండాలి. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మరి దేవుని యొక్క నివాస స్థలములో నుండి మనల్ని రక్షిస్తానంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి మనల్ని ఆదుకుంటానంటూ ఉన్నాడు. నీవెక్కడుంటే అక్కడ నీ పక్షాన ఉంటే ఆ యొక్క ప్రదేశం అంతా కూడా పరిశుద్ధ స్థలం అవుతూ ఉండగా నీ యొక్క కార్యకలాపాల చేతనో, లేకపోతే నీ యొక్క ఆలోచన విధానము చేతనో, లేకపోతే నీ నడత చేతనో, ప్రవర్తన చేతనో ఆ యొక్క ప్రదేశము అపవిత్రము కాకుండా చూచుకొనుట మన యొక్క విధి అయి ఉన్నది. కాబట్టి మనం గమనించాలి. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఏదైతే మనం దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నామో, ఏవైతే దహన బలులుగా ఆయనకు ఇస్తూ ఉన్నామో వాటిని దేవుడు జ్ఞాపకము చేసుకొనుచు అంగీకరించే విధముగా మనము ఉంటూ ఉండాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సహజంగా మనల్ని ఎవరైనా పనిలో పెట్టుకున్నారనుకోండి, మనం ఎక్కడ పని చేస్తూ ఉన్నాం అనుకోండి, యజమానుడు కంట పడుతున్నంతసేపు మనము చాలా శ్రద్ధగా చాలా చక్కగా పని చేసేవారుగా ఉంటూ ఉంటాం. కానీ యజమానుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా పట్టించుకోకపోయినా మన పని సగమే జరుగుతుంది. అవునా కదా? సగమాత్రం పనే మనం చేస్తుంటాం. కానీ ఇక్కడ దేవుడు మన నైవేద్యములను స్వీకరించాలన్నా, జ్ఞాపకం చేసుకోవాలన్నా, మన యొక్క దహన బలులు అంగీకరించాలన్నా దేవుని యొక్క కను దృష్టి ఎదుటనే కాదు. ఎందుకంటే ఆయన యొక్క కను దృష్టి, ఆయన సర్వాంతర్యామి అయి ఉండగా సమస్తమును ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే నీవు ఆయన నిన్ను చూడట్లేదేమో అనే భావనతో ఉంటే కనుక నీ యొక్క నైవేద్యమైనను దహన బలైనను వ్యర్థమైపోతూ ఉన్నది. కాబట్టి గమనించాలి. ఎందుకంటే ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలమ్మా? బలం నమ్మకమైన మంచి దాసుడా అని పిలవగలిగిన వారుగా మనం ఉండాలి. అర్థమైనా? అంతేకాదు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరిక, మనకు చాలా కోరికలు ఉంటాయి. మన కోరిక తీరిన వెంటనే మరొక కోరిక దానికి యాడ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఎలా అంటే మనకు చిన్నప్పుడే ఉందిలే కానీ దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం మన చేతుల్లో ఫోన్లు వాడినటువంటి వారి చేతుల్లో ఒక నోకియా ఫోన్ ఉంటుంది. అందులో ఒక పామ్ గేమ్ ఉంటుంది. ఒక్కొక్క డాట్ని యాడ్ చేసుకుంటా వెళ్తున్నప్పుడు అదేమైంది? పెరుగుతా పోద్ది. అలాగే మన కోరికలు కూడా ఏంటంటే, మనకు ఒక కోరిక ఉండగానే దాన్ని అచీవ్ చేయగానే మరొక కోరిక యాడ్ అయిపోద్ది. అర్థమవుతుందా? మన యొక్క కోరికలకు ఎక్కడా కూడా అంతం అనేది లేదు. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అంటే నీ కోరికను తీర్చుచు నీ యొక్క ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సఫలపరుస్తా అంటున్నాడు. అర్థమవుతుందమ్మా? అయితే మనం ఎలా ఉండాలి? దానికి తగిన విధముగా ఉండాలి, తగుమాత్రము జాగ్రత్తగా ఉండాలి. ఆయన కృపలో మనం సాగిపోయేవారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి మనం గమనిస్తూ ఉండాలన్నమాట.
యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కాబట్టి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం ఏం చేయాలమ్మా? విజయోత్సాహము చేయాలి. కానీ రక్షణ తీసుకునేదాకా ఉండే ఉత్సాహము రక్షణ తీసుకున్న తర్వాత పోతుంటుంది చాలామంది, అందరికి కాదు, చాలామంది. రక్షణ తీసుకునేంత వరకు కూడా పాస్టర్ గారు, అమ్మా ఈ సంవత్సరం రక్షణ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరమ్మా అనగానే మొదటి చేయి వాళ్ళదే ఉంటుంది. అర్థమైందా? మొదటి చేయి ఎవరిది ఉంటుంది? వాళ్ళదే ఉంటుంది. రక్షణ తీసుకున్న తర్వాత ఆ రక్షణకు తగిన విధానమైనటువంటి జీవితాన్ని జీవించుటకు అప్పుడు వస్తాయి బాధలన్నీ. దేవుని యొద్దకు సమయానికి వెళ్ళం. దేవుడు అంటే ఆదివారం దేవుడే అనేటటువంటి ఒక మన యొక్క ఆలోచన. ఆదివారం ఆయన సన్నిధికి వెళ్తే చాలులే, లేదంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోమంటే అబ్బా రాత్రి నిద్ర పట్టలేదు, పొద్దున్నే లేచి ఏం చేసుకుంటాంలే అనేది తెలీదా? ఆయన ఏమంటున్నాడు? నీ యొక్క బాధ అంతా కూడా నా మీద పెట్టే అంటున్నాడు. మరి దేవుడిచ్చిన ఆ గొప్ప రక్షణను బట్టి మనం ఎలా ఉండాలి? విజయోత్సాహము చేయాలి, మనం జయోత్సాహము చేయాలి. కానీ మనం చేస్తున్నామా? రేపు ఆదివారం తలంటు స్నానం చేసి ఆరాధనకు వెళ్ళాలా? తల స్నానమా? ఈ నీళ్లు నాకు పడవు, చన్నీళ్ళు నాకు పడవు, వేడి నీళ్ళు నాకు పడవు. ఇంకా ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ వచ్చింది. మరి అంటే మనం ఆచరిస్తున్నాం అని అనట్లేదు, ఆచరించే వాళ్ళు ఉన్నారు. జస్ట్ జుట్టును ముందుకు సింకులో వేసుకునేదాన్ని చక్కగా చేతులు కడిగినట్టు కడిగేస్తారు. అర్థమైందా? అయిపోయింది, తలస్నానం అయిపోయింది. మరి అది నీ యొక్క ఆలోచన విధానంలో అదే నీ యొక్క పరిశుభ్రత అయి ఉండి, అదే నీ దేవునికి నువ్వు ఇస్తున్నటువంటి గొప్ప విధమై ఉంటే నీకు ఇవ్వాల్సిన బహుమతులన్నీ కూడా వాట్సాప్లో ఇస్తాడు దేవుడు. భలే హ్యాపీ కదా అప్పుడు మనకి, ఏమా? అవునా కదా? వెనకడికి మనలాంటి గొప్ప మేధావి ఒకళ్ళంట వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వారి స్టేటస్, అంటే వారి యొక్క ఆ రోజంతా స్టేటస్ ఉంటుంది కదా, పనిచేసిన స్టేటస్ అంతా, అదంతా కూడా వాట్సాప్లో పంపిస్తూ ఉన్నారంట. స్క్రీన్ షాట్లు తీసి పెట్టినవే పెడతా, ఎవరు చూసారులే అని చెప్పి ఎడిట్ చేస్తా పంపిస్తూ ఉన్నారంట. నెల వచ్చింది, జీతాన్ని కూడా ఏం చేశాడు ఆయన? వాట్సాప్లో పంపించాడు. చక్కగా వారికి వచ్చే జీతాన్ని బాగా 500 రూపాయల నోట్లన్నీ పరిచి మొత్తం కింద లెక్క రాసి, ఇదిగో నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసిన నీ జీతం లెక్క అని చెప్పి పెట్టి వాట్సాప్లో ఫోటో తీసి పంపించాడు. సరిపోలా? సరిపోయిందా లేదా? ఏమా? వాట్సాప్ యుగంలో మనం ఉన్నా కూడా మన దేవుని కనుదృష్టి ఎదుట మనం ఎప్పుడు మాన్యువల్సే. అర్థమవుతుందా? మన ఆటోమేటిక్స్ కాదు, మాన్యువల్సే. మనంతట మనము సమస్తము చేయవలసిందే. అర్థమైందా? ఏదో నాకు ఆ నొప్పి ఈ నొప్పి అంటే కుదరదు. నీ నొప్పులన్నీ తీరాలి అంటే నువ్వు ఏడుండాలి? అయితే వైద్యుని దగ్గర ఉండాలా, లేదంటే దేవుని దగ్గర ఉండాలా. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? కాబట్టి మన దేవుడు ఆదివారపు దేవుడు కాదు, అది గమనించండి. ఆయన మనకిచ్చిన రక్షణ ఏదో నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఉండే రక్షణ కాదు. నీ యొక్క ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ ఊహలో నీ యొక్క రక్షణ లేకపోయి ఉండొచ్చేమో, కానీ నీకు ఇచ్చిన రక్షణను దేవుడు నిరంతరము జ్ఞాపకము చేసుకునే గొప్ప దేవుడై ఉన్నాడు. అర్థమైందా? నువ్వేదో నీ ఇష్టానుసారంగా జీవిస్తామని నీకు ఇవ్వాల రక్షణ. నిన్ను ఆయన బిడ్డగా ఎంచాడు కాబట్టి నీకు రక్షణ ఇచ్చాడు. రక్షణ పొందుకున్న మనము, రక్షణ పొందుకున్న తర్వాత కనుక మనం మరలా యథావిధిగా కనుక ఉంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన వారితో సమానమవుతాం. తిరిగి రాగలుగుతాం మరలా ఇంటికి? రాగలమా? రాలేము. రావాలంటే ఏం కావాలి? ఆ తెప్ప కావాలా. దాన్ని ఏం చేసాం మనం? తగలబెట్టాం. మరి నీ జీవన ప్రయాణంలో నీవు నడుస్తున్నటువంటి ఈ యొక్క నది వంటి ఈ యొక్క జీవితములో దేవుడే నీకు తెప్పై ఉండగా, ఆయన యొక్క విధి విధానాలే నువ్వు అవలంబించవలసినటువంటి నీకు సమస్తము అయి ఉండగా, వాటిని నువ్వు తగలబెట్టిన ఎడల విజయోత్సాహం ఎలా చేసుకుంటాం? గమనించాలి. మా దేవుని నామమును బట్టి మనము ఎలా ఉండాలమ్మా? ధ్వజమెత్తుచుండాలి. అంటే ధ్వజం ఎత్తడం అంటే ఏంటది? గర్వంగా చెప్పుకోవటం.
గొప్పగా చెప్పుకోవటం. అర్థమైందా? నా దేవుడు, నా గొప్ప రక్షకుడు, నన్ను నడిపించే దేవుడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ లోకం అంతా అయిన తర్వాత నెక్స్ట్ దేవుడు, ముందు నాకు ఈ లోకం. మరి ముందు నీకు లోకమా దేవుడా అనుకున్నప్పుడు ముందెందుకు నువ్వు నీ బాధలో లోకంలోకి వెళ్ళి పరిగెత్తలేదు? పరిగెత్తామా లోకంలో? పరిగెత్తల. కాబట్టి మనం గమనించుకోవాలి, మన దేవుని నామమును బట్టి మనం ఎలా ఉండాలమ్మా? గర్వంగా చెప్పుకునేవారుగా ఉండాలి, గొప్పగా చెప్పుకునేవారుగా ఉండాలి. అప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. అర్థమైందా? తర్వాత మన ప్రార్థన మనం కనుక నిజంగా దేవుని యొక్క కనుదృష్టి ఎదుట నిందారహితంగా కనుక మనం సంచరించిన వారు ఉంటే తర్వాత మన ప్రార్థన ఎలా ఉండదు తెలుసా? అయ్యా నాకు అది నొప్పి ఇది నొప్పి అన్నట్టు ఉండదు. అయ్యా వారిని రక్షించు, వారికి సహాయం చేయి, వారికి తోడేయుండు, వారిని నడిపించు, వారికి ఆదరణ దయచేయి, వారిని నీ బిడ్డగా ఎంచు, వారికి రక్షణ దయచేయి. ఇలా ఉంటుంది. నా అని ప్రార్థిస్తూ మనకు ఒక కొరత ఉంది అంటే మనలో ఒక లోపం ఉందనే అర్థం. అర్థమైందా? అయ్యా నాకు ఇది బాధ అని నువ్వు చెప్పుకుంటూ ఉన్నావంటే నీలో ఒక లోపం ఉందనే అర్థం. నీవు ఎప్పుడైతే నీ గురించి ప్రార్థించక నీకు ఎటువంటి అవసరతలు లేవని నువ్వు గ్రహించి దేవుని యొక్క నామమున ఇతరుల కొరకు నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీ అవసరతలు ఏవి కూడా నీకు గుర్తుండకపోవచ్చు, కానీ నీ అవసరతలు నువ్వు అడిగినా అడగకపోయినా వాటిని ముందుండి తీర్చేది ఎవరమ్మా? గొప్ప దేవుడు. ఎందుకంటే యెహోవా నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తున్నప్పుడు నీ అవసరతలు తెలుసుకుంటాడా లేదా? తెలుసుకుంటాడు. కాబట్టి మనం గమనించాలి. చూడండి, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. ఎందుకంటే దేవుడు అభిషేకించినటువంటి వారిని ఆయన రక్షించుకుంటాడు. ఇక్కడ అభిషేకించిన వారు అంటే గొప్పగా ఎక్కడి నుంచో ఊడిపడిన వారు ఎవరు ఉండరమ్మా, మనమే. ఆయన రక్షణ నువ్వు పొందుకొని ఆయన సన్నిధిలో నువ్వు నిలవగలుగుతూ ఉన్నావు అంటే ఆయన నిన్ను మొదట అంగీకరించుకున్నాడు. నువ్వు గొప్పగా జీవించగలుగుతున్నావు అంటే దేవుల్లో ఆయన నిన్ను అభిషేకించుకున్నాడు. అర్థమైందా? అంతేగాని అభిషేకించుకోవడం అంటే ఇంకో విధంగా ఉంటుందేమో, అభిషేకం అంటే ఇంకొకరు వచ్చేమైనా చెయ్యాలేమో, మాకు ఆ మాత్రపోలమా మేము, ఇది కాదు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా దేవుని కనుదృష్టి ఎదుట తక్కువ వారు కాదు. ఎవరికి వారే ప్రత్యేకించబడ్డవారు దేవుని కనుదృష్టి ఎదుట. నీకు నువ్వే ప్రత్యేకం. అర్థమైందా? కాబట్టి నీవు నీవలే ఉంటూ ఆయన గొప్ప రక్షణను అభిషేకమును పొందుకున్నట్టుకు నీవు యోగ్యుడివే, నీవు యోగ్యత కలిగిన దానవే. కాబట్టి ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ వేసుకోవాకండి. అర్థమైందా? చూడమ్మా, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. మరి ఆయన యొక్క పరిశుద్ధ ఆకాశముల నుండి ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడమ్మా? రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ అట్లా వచ్చినప్పుడు పిల్లలకి ఏమైనా కొనుక్కొని వస్తుంటాం, బయట నుంచి కొనుక్కొచ్చి వాళ్ళకి చూపిస్తాం. అరే ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని చూపిస్తాం. చూపించాక ఈకుండా ఉంటామా? ఇస్తామా? ఇస్తాం. మరి దేవుడు తన దక్షిణ హస్త బలమును మనకు చూపుతూ ఉన్నాడంటే దానిని మనకు ఇస్తాడనా ఇవ్వడనా? ఇస్తాడనే కదా. మరి అంత గొప్ప బలమును పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? యోగ్యంగా ఉండక్కర్లేదా? అవునా కదమ్మా? ఇప్పుడు మన పిల్లలకి మనము తీసుకొచ్చేటటువంటివి వారికి సరిపడా ఉండేవి తెస్తామా, సరిపడనివి తెస్తామా? సరిపడేవి తెస్తాం కదా. ఇప్పుడు బంగారు ఉంగరం పెట్టాలి అనుకున్నాం పిల్లలకి. బంగారు ఉంగరం పెట్టాలంటే ఎట్లా తెచ్చిస్తాము? ₹1,00,00,000 ఉంగరం తెచ్చి పెడతామా? వాడి వయసును బట్టి ఎవరు వాడిని ఎత్తుకెళ్లకుండా ఉండటానికి, లేదా ఎవరు వాడిని బాధించకుండా ఉండటానికి కనిపించి కనపడినట్టుగా ఉండేటటువంటి ఒక ఉంగరాన్ని మనం ఏం చేస్తాం? తీసుకొచ్చి వాడికి ధరింప చేస్తాం. వాడి వయసు పెరిగే కొద్దీ ఏం చేస్తాము? తగిన విధంగా విలువ ఎక్కువ ఇచ్చుకుంటూ తెచ్చుకుంటాం. అలాగే నీ యొక్క శక్తి ఎలా ఉన్నదో చూసి ఆ శక్తికి తగిన బలమును దేవుడు దయచేస్తాడు. నువ్వు మోయలేనంత శక్తి నీకు ఇస్తే నువ్వు భరించగలుగుతావా? లేదంటే నువ్వు మిస్యూజ్ చేసేలాగా దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడా? ఇస్తాడమ్మా? ఇవ్వడు. మనకు ఎంత అవసరమో అంత ఆయన ఇస్తాడు.
అంతేకాదు మనం అడిగినప్పుడు ఆయన పరిశుద్ధ ఆకాశము నుండి మనకు ఉత్తరం ఇస్తాడు. అయితే కొందరైతే ఎలా ఉంటున్నారు తెలుసా? కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. అంటే దీని అర్థం ఏంటంటే, కొందరు వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, అంతస్తులను బట్టి, వారి స్థితిని బట్టి, వారి సమస్తమును బట్టి అతిశయపడుతూ ఉంటారు. మాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది, అర్థమైందా? మాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది అని అంటూ ఉంటారు. మరి అలా అనేటటువంటి వారు గొప్పనా, లేకపోతే నాకు నా దేవుడు ఉన్నాడు అనేవారు గొప్పనా? ఈ లోకపరంగా స్థితిగతులు ఉన్నటువంటి వారు ఎదుటి వారికి అనుదృష్టి ఎదుట విలువ కలిగిన వారై ఉండొచ్చు కాక, కానీ దేవుని కనుదృష్టి ఎదుట ముందు ఆయన చెవిన పడే మాట ఎవరి గొంతులో నుండి వస్తుంది? ఏమా, ఈ లోకము ధనవంతుడు అన్న వాని వాయిస్ దేవుని చెవిన పడుతుందా, లేకపోతే ఈ లోకము దరిద్రుడు అన్నటువంటి వాని వాయిస్ దేవుని చెవిన పడుతుందా? ఏది వెళ్తుంది? ఎవరైతే దేవుని గణపరుచుకుంటూ ఉంటారో, ఈ లోకమందు బీదలైనా సరే, లేదా పేదవారుగా అయినా సరే, లేదా విలువలేని వారుగా అయినా సరే, ఎంచబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాట దేవుని చెవికి ముందుగా చేరుతుంది. అర్థమైందా? కాబట్టి గమనించాలి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆయన నాకు చాలు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను నిలబెడతాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఇది చాలు. ఏది ఏమైనా సరే నేను ముందుకు సాగిపోతానే కానీ వెనకకు తిరిగి భయపడి దాక్కోను. అర్థమైందా? కాబట్టి అంత గొప్పగా నిన్ను నడిపించే దేవుడు. అయితే మనం నిజంగా గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది ఈ లోకపరమైనటువంటి సమస్తమును బట్టి కాదు, ఈ లోకమును మించినటువంటి సమస్తమును సృజించగలిగిన దేవుణ్ణి బట్టి. సమస్తమును సృజించగలిగిన దేవుణ్ణి బట్టి మనము ఆయన నామకీర్తనని గణపరచుకోవాలి, ఆయన నామాన్ని మనం గొప్ప చేసుకోవాలి. కాబట్టి గమనించాలి. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. ఎవరు కృంగి నేల మీద పడ్డారు? ఎవరైతే లోకపరమైనటువంటి స్థితిగతుల్ని ఆశ్రయించి ఉన్నారో, అవి చాలు మాకు అనుకుని వాటి గురించి వారు చెప్పుకుంటున్నారో వారైతే ఎలా ఉన్నారమ్మా? కృంగి నేల మీద పడి ఉన్నారు. ఎందుకంటే వారు ₹1,00,000 సంపాదిస్తే ₹1,00,000 నష్టపోయినా, 10 లక్షలు నష్టపోయినా వారికి ఇక దిగులు, అయ్యో ఇంత నష్టపోయామే. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వాడు నష్టపోయే అవకాశం ఉందా? లోకపరమైన డబ్బు గురించి నేను మాట్లాడట్లా, ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాడి యొక్క అతిశయం ఎవరితో ఉంటుంది? దేవునితో ఉంటుంది. వారికి కలిగే కోట్ల నష్టం కావచ్చు, లక్షల నష్టం కావచ్చు, ఏదైనా సరే ద్రవ్య రూపేణ ఉన్నటువంటి సమస్తము వారికి పెద్ద లెక్క కాదు. కానీ వాడు చేజార్చుకోకుండా నిలబెట్టుకున్న ధనరాశులైనటువంటి దేవుని వాడు పొందుకొని ఉన్నప్పుడు ఈ లోకపరమైనటువంటి ద్రవ్యము వాడికి ఏ పాటిదమ్మా? అంతేనా కదా? కానీ నిజంగా ఈ లోకపరమైనటువంటి ద్రవ్యాల్ని లేకపోతే ఆస్తుల్ని స్థితుల్ని చూసుకున్నటువంటి వారు వారికి కలిగే నష్టాల్ని చూసి కృంగిపోతూ కృషించిపోతూ వారు నేల మీద పడి ఏడ్చేవారుగా ఉంటారు, అయ్యో నాకెంత నష్టం వాటిల్లింది అని. కానీ మనకైతే ఆ దిగులు లేదు, ఎందుకంటే మనకు డబ్బుతో పని లేదు. డబ్బు మన అవసరానికే కానీ ఆ డబ్బుకు మనం అవసరం కాదు. అర్థమైందా? మన అవసరానికే, దాని అవసరానికి మనం వెళ్ళకూడదు. కాబట్టి గమనించాలి. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవా మమ్మల్ని రక్షించయ్యా, మేము మొరపెట్టినప్పుడు రారాజువైన నీవు మాకు ఉత్తరమిచ్చునుగాక. అంటే మాకు సమాధానం ఇయ్యయ్యా అని చెప్పేసి కీర్తనాకారుడు ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి కీర్తనాకారుడు చెప్తున్నటువంటి సమస్తములో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. మనం వేటిని చూసి అతిశయపడాలి, వేటిని చూసి ధ్వజమెత్తాలి, వేటిని చూసి విజయోత్సాహంతో ముందుకు సాగిపోవాలి, వేటిని చూసి వ్యర్థం అనుకోవాలి, వేటిని చూసి తుచ్చమనుకొని విడిచిపెట్టాలి అనేటటువంటి విధానాలన్నీ కూడా ఆయన యొక్క అనుభవ జ్ఞానము చేత పొందుపరచబడినవై ఉండగా ఈనాటి మన యొక్క మనుగడలో అవి మనకు మార్గదర్శకాలుగా మనల్ని నడిపించేవి అవుతాయి. కాబట్టి
కీర్తనాకారుడు చెప్పిన విధానం అంతా కూడా మనము మన యొక్క జీవితాల్లో అవలంబించుకుంటూ దేవుల్లో ఎదుగుతూ ఫలిస్తూ ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా నిలబడి రీతిగా చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్య